రే, ఏంట్రా ఇది? ఏమైనా తిన్నావరా? నాకు ఆకలిగా లేదురా. నేను తీసుకొస్తానుండు. వద్దు. నేను తీసుకురానా? అసలు మీరంతా తిన్నారా? కనీసం కన్నాకైనా పెట్టద్దా అన్నయ్య? అన్నయ్య, బాధ అనేది నీకు వేరు నాకు వేరే ఉంటుందా? రే కేశవ, ఏంట్రా? ఇది అబద్ధ పెళ్ళే, కానీ నాకు కాదు. నేను మొదటి రోజు నుంచే మహాలక్ష్మిని ఇష్టపడ్డాను. తనకి నేనంటే ఇష్టం లేదు, నన్ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు. కానీ నేనేది ప్లాన్ చేయలేదు. ఒక్కొక్కటి నాకు అలా కలిసి వచ్చే. పోలీస్ స్టేషన్కి కూడా రక్షణ కోసం వెళ్ళాం. అక్కడ పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె తప్పనిసరి తాళి కట్టించుకుంది. నేను ఇష్టంగా తాళి కట్టాను. మహాలక్ష్మి మాత్రమే విడాకులు తీసుకోవాలనుకుంది. నేను ఇష్టపడి వెళ్ళలేదు. నాకు అసలు విడాకులు తీసుకోవడమే ఇష్టం లేదు. అదృష్టం కొద్దీ ఒక ఆధార్ కార్డు వల్ల విడాకులు వాయిదా పడ్డాయి. ఈలోపు ఏదైనా జరగచ్చు. నన్ను అర్థం చేసుకుంటుందేమో, తన మనసు మారుతుందేమో అనే ఆశ. పడుకోనయా? నీ మాటలు వింటుంటే గుండె కదిలిపోతుందిరా. నిద్ర పడుతుందా? అందరితో చెప్తున్నాను వినండి. రేపటి నుంచి మహాలక్ష్మితో ఎవరూ ఈ విషయం గురించి మాట్లాడదు. ఏమీ జరగనట్టే ఉండండి. మహాలక్ష్మికి ఏది నచ్చితే అదే చేస్తుంది. మన ఇంట్లో ఎన్నాళ్ళు ఉండాలనుకుంటే అన్నాళ్ళు ఉంటుంది. ఉన్నంతకాలం సంతోషంగా ఉండేలా చూసుకుందాం. ఎప్పుడైనా మన గురించి, మన ఇంటి గురించి ఆలోచించినప్పుడు మనం ఎంత ప్రేమగా చూసుకున్నామో గుర్తుకు రావాలి. మంచి జ్ఞాపకాలు మిగలాలి. రేయ్, అంతా మర్చిపోయి పడుకోరా. ఇటీవమ్మా. పర్వాలేదు, నేను ఊడుస్తాను. ఇప్పుడు ఊడుస్తావు, తర్వాత మా పనులు మేమే చేసుకోవాలి కదా. ఇటీవు. మా ఇంటికెప్పుడు పరాయి వాళ్ళు రాలేదు, పరాయి వాళ్ళతో పనులు చేయించలేదు. ఇటివ్వమ్మా, ఇటివ్వు. ఇవ్వమ్మా, ఇవ్వు. వేయమ్మా. నీ దుప్పటి నువ్వే మడత పెట్టు. నేను మడత పెడితే వెళ్ళే వాళ్ళు ఆగుతారా? రే, ఇది తీసుకుంటా. తీసుకురా.
టీ తీసుకోమ్మా. నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. పెద్ది, ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందామమ్మా. ఇప్పుడు ఎందుకు వద్దు పెద్ది? నువ్వు పెద్ది అని పిలిస్తే నాకు గుండెల్లో రాయి పడ్డట్టుంటుందమ్మా. ఎప్పుడు ఏది వినాల్సి వస్తుందో అని భయంగా ఉంది. నిజమే, నేనెప్పుడు మీకు ఒక మంచి మాట చెప్పలేదు. ఎంతసేపు నేను, నా చదువు, నా గోల్ అంటూ ఆలోచించాను. ఈ ఇంటి గురించి, మీ గురించి, ఈ ఇంటి పరువు గురించి ఆలోచించలేదు. నేను నిజంగా స్వార్థపరాలని పెద్ది. కానీ ఈ ఒక్క మాట చెప్పనివ్వండి. చెప్పమ్మా. నాకు చక్రికి, నాకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు అని చెప్పేసిన తర్వాత మనసు చాలా నిర్మలంగా మారిపోయినట్టు అనిపించింది పెద్ది. గుండెల మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్టు అనిపించింది. అందరికీ నిజం చెప్పగలిగాను. ఇప్పుడు నేను ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. మీ అందరి దృష్టిలో ఈ ఇంటి కోడలుగా కాదు వెళ్లేది. ఈ ఇష్టం లేని పెళ్లి నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చి కొన్నాళ్ల పాటు మీ ఇంట్లో ఆశ్రయం పొందిన ఒక అమ్మాయిగా వెళ్ళిపోతాను. ఇంత పెద్ద మహానగరంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్లాలో తెలియక కొన్నాళ్ల పాటు మీ ఇంట్లో ఆతిథ్యం పొందిన ఒక అతిథిలా వెళ్ళిపోతాను. వదిన ఫ్రెండ్ ఎవరో ఉన్నారట, వాళ్ళింట్లో ఉందామనుకుంటున్నాను. ఏంటి, ఎవరు మాట్లాడడం లేదు? ఏం మాట్లాడాలి? మేము ఎవరం? మిమ్మల్ని ఉండమని చెప్పడానికి మాకు అసలు ఏం హక్కు ఉంది? ఆశ్రయం కోసం వచ్చారు, అతిథిగా వచ్చారు, అంతే కదా. మళ్ళీ ఈ ఇల్లు ఒక బూత్ బంగ్లా లాగే మారిపోతుంది. మళ్ళీ ఈ నలుగురు బస్సులో ప్రయాణికుల్లాగే మారిపోతారు. వస్తారు, ఉంటారు, తింటారు, పొద్దున్నే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఉండమని చెప్పే హక్కు మాకెక్కడిది? అన్నీ నిన్ననే పోగొట్టుకున్నామని చెప్పారు కదా. మీరొక రాజకుమారిలాగా పెరిగారు. మీ ఇంటికి సెక్యూరిటీ గార్డ్స్ కావాలి గాని సెక్యూరిటీ గార్డ్స్ ఇంట్లో మీరెందుకుంటారు? క్షమించండి, నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే. మా వదిన ముందు చేతులు కట్టుకుని తలదించుకుని ఉండడమే నాకు తెలుసు. అతిథిగా వచ్చి వెళ్ళే మీతో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. ఎందుకంటే ఈ కొంపకి ఇంతవరకు ఒక్క అతిథి కూడా రాలేదు. నువ్వేమీ అనవా? నాతో మాట్లాడవా? ఏంట్రా ఇది? ఏడోకరా. మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు. కన్నా అలా అనదురా. అదంతా తనిష్టం కదా. అంతా మీ ఇష్టమేనా? ఇన్నాళ్ళు మీరు మాతో ఉన్నదంతా అబద్ధమేనా? చెప్పొదినా. మిమ్మల్ని వదిన అని పిలవకూడదేమో కదా.
కానీ ఏమని పిలవాలి? వదిన అనడం అలవాటైపోయింది. అయినా పిలవడానికి మీరు మా ఇంట్లో ఉండరు కదా, ఎందుకుంటారు? ఇదొక ఇల్లేనా? దెయ్యాల కొంపలా ఉంటుంది. మేము ఒక మనుషులమేనా? ఎప్పుడు తను చేస్తారో తెలీదు. బయట చూస్తే ఇంటి పెద్ద ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. బయట నుంచి చూస్తే మనుషులున్న ఇల్లేనా అన్నట్టుంటుంది. అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నారు కదా? అందుకే కదా ఇక రారు కదా, మమ్మల్ని మనుషుల్లో చూడరు కదా. నువ్వే తీసుకొచ్చు ఉండమని కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదనయ్య. నేను ఎలా చెప్తానురా? నేను ఒక క్యాబ్ డ్రైవర్ని. ఆ ఊరు నుంచి ఈ ఊరు తీసుకొచ్చినందుకు చైన్ తాకట్టు పెట్టి మరి 25,000 కార్ కిరాయి ఇచ్చిందిరా. ₹1 కూడా బాకీ లేదు. బాకీ తీర్చి అప్పుడు కదలండి అని గట్టిగా అనడానికి కూడా అవకాశం లేదు. రేయ్, నేను కొట్టాలనుందిరా. ఈసారి తన ముందే పిచ్చి పిచ్చిగా కొట్టాలనుంది. 4 రోజులుండి వెళ్ళిపోయే సంతోషాన్ని మాత్రమే కారులో తీసుకొచ్చి కాలినడకన పంపిస్తున్నావు. నీకిది న్యాయం కాదురా. ఈ రోజు నుంచి కన్నా నువ్వే ఓదార్చాలి. ఎందుకు మీరంతా నన్ను ఇలా ఏడిపిస్తున్నారు? నేనంత సెల్ఫిష్నా? నా తప్పే ఉంది. ఏమండి, మీరు వెళ్ళొద్దండి. రే, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు పరాయి వాళ్ళగా? నేను పారాయి వాళ్ళమనే కదా మీరు వెళ్ళిపోతామంటున్నారు. కన్నా రే, తప్పురా. మనం అపార్థం చేసుకుని మనం ఆశలు పెంచుకుని మన ఇంటి మహాలక్ష్మి అనుకున్నాం తప్ప తను ఏనాడు ఈ ఇంట్లో ఉండిపోవాలని రాలేదు. పెద్ది, అంతే కదమ్మా. ఏమ్మా, నేనేదైనా లేని మాట అన్నానా? మీరంతా ఏం మాట్లాడినా నన్ను తిడుతున్నట్టుగానే ఉంది పెద్ది. ఒక్క మాట చెప్తాను, వింటావమ్మా? ఏంటి పెద్ది? ప్రపంచంలో ఏ బంధమైనా రక్త సంబంధంతోనూ పెళ్లితోనూ ముడిపడుతుంది. కానీ అంతకు మించి కొన్ని బంధాలుంటాయి. అందులో ఒకటి ఆత్మబంధం. మేము నీకు కనీసం ఆత్మబంధువులుగా కూడా కనిపించలేదమ్మా. ఇల్లంటే ఏంటమ్మా? రావడం ఆలస్యమైతే ఎదురు చూసేవారు, లేవడం ఆలస్యం చేస్తే నీళ్లు చల్లి లేపేవాళ్లు, తినడం మానేసి అలిగితే తినిపించేవాళ్లు, ఒకరి కోసం ఒకరు ఏడ్చేవాళ్లు, ఒకరి కోసం ఒకరు ఆలోచించేవాళ్లు. ఇంతే కదా. ఇంతే అయితే ఇది ఇల్లే కదా. ఈ పాత ఇల్లు నీకు ఇల్లులా కనిపించలేదమ్మా? నువ్వు నన్ను ఏమని పిలుస్తావు? పెద్ది. అంతకుముందు పెద్ది అని ఎవరిని పిలిచేదానివి? మా పెద్ద మావయ్యని. మరి పిలవడానికి మాత్రమే పనికొచ్చిన పిలుపు ఉండడానికి పనికి రాకుండా పోయిందా అమ్మా? అసలు నీకు భయం లేదమ్మా? మీ అమ్మా నాన్న నిన్ను గారాబం చేసి మొండిదానిలా పెంచారు. చెప్తే వినాలి. ఒక్కదాని ఒంటరిగా ఈ సిటీలో వెళ్ళి ఉంటావా? ఏ మేల్లేమా? ఆ మాత్రం చూసుకోలేమా? మమ్మల్ని పరాయివాళ్ళం చేసి వెళ్ళిపోతావా? పెద్ది, పెద్దినే చెప్తున్నాను. నీకింకా ఉద్యోగం రాలేదు, ఏమీ రాలేదు. వెళ్ళి ఒంటరిగా కష్టపడటం తప్ప ఏమీ లేదు. అందుకే ఏ నిర్ణయం తీసుకునే టైం ఇది కాదు. ఈ ఇంటి అమ్మాయిలా ఇక్కడే ఉండు, అర్థమైందా? అది మై లవ్వా. హలో, ఎస్. దొరికావరా ముంగేసా? కేశవ బయటకు వెళ్ళాడు. మీరెవరు? నేనెవరో చెప్తే కేశవ నన్ను తిడతాడేమో. అసలే హీరో గారికి ముఖం మీద కోపం. హీరో గారా? అయ్యో బాబోయ్, నాకు బోల్డ్ అంత సిగ్గు. బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఎస్, బస్. పావులు బుసు బుసు అంటే ముంగీసులు కూడా వస్తాయి కదరా?